హాయ్ గైస్! ఈరోజైతే కాలేజ్ అయిపోతానే బస్ కోసం వెయిట్ చేయకుండా ఆటోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే మేము ముగ్గురం షాపింగ్‌కెళ్తున్నాం. ఒక అమ్మాయి షాపింగ్ కోసం అయితే ఇద్దరు వెళ్తున్నాం. ఈ రోడ్ ఎన్ని డేస్ నుంచి రిపేర్ చేసినా అవ్వట్లేదు. ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం అనుకున్న గేట్ అయితే పడిపోయింది. క్రాస్‌లో అయితే దిగేసాం. కానీ చాలా దూరం నడవాలి. ఆటోకెళ్దామంటే దగ్గరే అంటున్నారు. సో, సర్లే ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తే చాలా బావుంటుందని అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం. నడిచేలోగా ఈవినింగ్ తినిన స్నాక్స్ కూడా అరిగిపోయేలా ఉన్నాయి. సో, అక్కడికైతే రీచ్ అయిపోయాం. బ్యాగ్స్ అయితే పెట్టేసాం. మళ్ళీ నా ఫ్రెండ్ ఎంతసేపు షాపింగ్ చేస్తుందో ఒక శారీ కోసమని వచ్చాము. ఏమేం కొంటుందో చూద్దాం. నాకైతే శారీస్ గురించి తెలీదు. కాబట్టి నేను అలా తిరుగుతూ ఉన్నాం. నేను ఇంకో ఫ్రెండ్. మా ఫ్రెండ్ ఏమో సెలెక్ట్ చేసుకుంటుంది. మినిమమ్ ఒక శారీ కోసం ఒక గంట నుంచి వెతుకుతుంది. అయినా శారీ దొరకట్లేదు. ఈ గ్యాప్‌లో నేనైతే ఒక స్నాప్ వేసేసుకున్నాను. ఫైనల్‌గా ఒకటి సెలెక్ట్ చేశా అని చెప్పింది. సరే అని వెళ్లి చూశాను. మళ్ళీ చెక్ చేపిస్తుంది. ముందు జాగ్రత్త అంట. డ్యామేజ్ ఏమైనా ఉందేమో అని. సో, ఈ శారీ అయితే బిల్ వేపించుకునేసాం. అక్కడ కూడా వెయిట్ చేసాం బిల్ కోసం. సో, అలా తీసుకునేసాము. అప్పటికే లేట్ అయిపోయిందని ఫాస్ట్‌గా అయితే బస్ స్టాండ్‌కి వెళ్ళిపోయాం. ఫాస్ట్‌గా అయితే దొరికేసింది. సీట్ కూడా దొరికింది. సో, అలా అయితే కలికిరికైతే రీచ్ అయిపోయాను. నేను ఇంటికొస్తుంటే చిన్న పిల్లలు నాతో పోటీ పడుతున్నారు బైక్. కాలేజ్‌లో తినాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే ఇంటికొచ్చి తిని అమ్మ దగ్గర 2 తిట్లు తిన్నా. తర్వాత బోర్ కొడుతుందని అలా ముందు బుక్ ఉంటే ఓపెన్ చేశా. ఎగ్ దోస అయితే వేసేసాం. తిన్నాక కాసేపు బుక్ ఓపెన్ చేయమంది. సో, అలా బుక్ ఓపెన్ చేశాను. ఇవాల్టికి ఇంతే గైస్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.